కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ప్రధానంగా ఇక్కడ రాశిలో రాహు ఉంటున్నాడు. మీకు 6వ భావంలో మౌఢ్యం ఏర్పడుతుంది. 6వ స్థానం అనేటువంటి హెల్త్. మరియు అదేవిధంగా ఈ ఎవరికైనా ఏదైనా అంటే అప్పుగా ఇవ్వడం తీసుకునే విషయంలో పూర్వజన్మ కర్మ సంబంధం, డైలీ లైఫ్ సంబంధంగా చెప్తూ ఉంటారు. మరి మిగతా గ్రహాలు కూడా చూసుకుంటే ధనస్థానంలో శని ఉన్నాడు, చతుర్థంలోకి కుజుడు వచ్చేసాడు. జూన్ 21 నుంచి వస్తున్నాడు. జూన్ 16 నుంచి రవి జూలై 17 వరకు అక్కడ ఉంటూ జూలై 17కి కర్కాటకంలో వచ్చి కంబస్ట్ అవుతున్నాడు. అంటే జూలై 15 నుంచి అయిపోతున్నాడు అనుకోండి. జూలై 15 నుంచి ఆగస్టు 13 వరకు అతనికి అస్తంగత దోషం ఉంటుంది. అదేవిధంగా సప్తమంలో శుక్రుడు కేతుతో కూడా కలుస్తున్నాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ దత్తాత్మగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో ఈ మౌఢ్యమి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ జూలై 15 నుంచి ఆగస్టు 13 వరకు అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ మీ నిత్య జీవితంలో వీటి వల్ల కొంత స్ట్రక్ అవుతారు. అయ్యో అనవసరంగా డబ్బులు ఇవ్వడం వల్ల నేను ఇరుక్కుపోయాను, వాళ్ళ దగ్గర నుంచి అనవసరంగా తీసుకొని నేను ఇరుక్కుపోయినట్టున్నాను అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాను. అలాగే ఈ లోన్స్, నాట్ ఓన్లీ హోమ్ లోన్స్ తీసుకునేటప్పుడు కానీ పర్సనల్ లోన్సే కాదు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహం సంబంధించిన నిర్ణయాలు సహజంగా మౌఢ్యం సమయంలో ఎవరు కూడా వివాహం సంబంధించిన వాటి జోలికి వెళ్ళారు. అయితే ఇల్నాడ్స్ అని మీకు ధనస్థానంలో ఉన్నటువంటిది మరింత మీకు ధనపరమైన విషయంలో ఆటంకాలు కలగకుండా బాగా రావాలి అంటే నూనె మీకు దగ్గరలో దత్తాత్రేయ ఆలయం కానీ దక్షిణామూర్తి ఆలయం కానీ గురు సంబంధించిన ఆలయాలు లేదా శివాలయంలో కానీ మీరు నూనెని దానంగా ఇవ్వండి. ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారాలు, మంగళవారాలు ఈ మౌఢ్యం సమయంలో అయితే ఎవరు పెళ్లి చూపులు తీసుకోరు. కానీ మౌఢ్యం అయిపోయాక కూడా కాస్త శుక్ర మంగళవారాలు వివాహ సంబంధించిన విషయాన్ని వాటికి మాట్లాడటం కానీ అటువంటి వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. అది అనవసరంగా ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసింది విష్ణు సహస్రనామాలు, దక్షిణామూర్తి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క చరిత్ర పారాయణం చేయండి. అనే విధాలుగా ఉంటుంది. ఈ మౌఢ్యమి సమయంలో అసలు ఎలాంటి పనులు చేయాలా, అన్ని పనులు చేయకుండా చాలా మంది అడుగుతున్నారు. వివాహాలు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, గృహ ఆరంభాలు చెయ్యరు. ఇది మరి నార్త్ సైడ్ వాళ్ళకి వర్తించదు అంటారు. మనమే ఎక్కువగా ఇది పాటిస్తూ ఉంటాం. నార్త్ సైడ్ వాళ్ళు పట్టించుకోరు. కాకపోతే దాని ప్రభావం ఉంటుంది. ఎంతైనా కూడా మనకి వజ్రము, దుర్ముహూర్తము, యమగండాలు ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో వర్తిస్తే కొన్ని ప్రాంతాల్లో వర్తించినప్పుడు అలాగే మరి ఇది అలా అవుతుందా అంటారు చాలా మందికి. కానీ ఇది అలా ఉండదు. యూనివర్సల్గా ఇది దాని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నార్త్ వాళ్ళు కూడా ఇది పాటించాలి. వాళ్ళు పాటించట్లేదు కానీ పాటించాలి అక్కడ నివసించే వాళ్ళు. ఎందుకంటే మనం చూడండి, ఇప్పుడు రాహుకాలం ఉంది, ఇక్కడ పాటిస్తున్నారు చాలా మంది. మీరు కనుక తమిళనాడులో కనుక నివాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా రాహుకాలాన్ని అక్కడ పాటించాలి. ఇక్కడ ఉన్నప్పుడు వజ్రము, దుర్ముహూర్తము, అదేవిధంగా యమగండం పాటించాలి. కానీ ఈ మౌఢ్యమి సంబంధించినవి ప్రపంచం మొత్తం పాటించాలి. అయితే చాలామంది ఈ మౌఢ్యంకి కొన్ని తెలియని కొన్ని ఎలా అంటే రెగ్యులర్గా చేసేవి కూడా ఆపుతూ ఉంటారు. అంటే అలాగా ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, మౌఢ్యంతో సంబంధం లేదు, అది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మీ నిత్య జీవితంలో మీకు డబ్బులు రావాలంటే కాబట్టి మౌఢ్యంతో సంబంధం లేదు. అలాగే రెంటిల్లు మారుతున్నారు, పెద్దగా సంబంధం ఉండదు మౌఢ్యంతో. కాకపోతే మౌఢ్యంలో అవాయిడ్ చేస్తే మంచిది. అంతేగాని పెద్ద దానిలో ఏదో వస్తుందని మాత్రం అనుకోకండి. అదేవిధంగా ఇంకొంతమంది కొన్ని మరమ్మతులు చేయించుకుంటూ ఉంటారు ఇంట్లో. ఏమైనా వాస్తు దోషం ఉంది, మౌఢ్యంలో చేయించుకోవచ్చు, ఏమీ సంబంధం లేదు.
నువ్వు సెట్ చేసుకునే దానికి చేసుకోవచ్చు. ఎలా అయితే ఔషధ సేవన విషయంలో ఫలానా నక్షత్రాలు మంచిదని చెప్తాడు, కానీ నీకు అత్యవసరం ఉన్నప్పుడు ఒక వ్యక్తికి అత్త పొడిచేశాడు, బ్లడ్ వచ్చేస్తుంది, అమ్మో ఇప్పుడు మౌఢ్యం ఉందండి, ఈరోజు ముహూర్తం ఉంది, వర్జ్యం ఉంది, లేకపోతే ఏమన్నా ఉంది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళకూడదంటే అలా యాక్సిడెంట్ అయింది, వెంటనే తీసుకెళ్ళి వాళ్ళు అతను రిపేర్ చేయించాలి. అత్యవసర వస్తువుల్లో ధర్మం ఎలా అంటే మీకు ఆపద్ధర్మాలు అనుకుని ఉంటాయి, అలాంటి సందర్భాల్లో ఈ మౌఢ్యం సంబంధం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఇందాక ఒక్కొక్క రాశి వాళ్ళకి మీకు చెప్తూ వచ్చా ఈ మౌఢ్యమే సంబంధించిన విషయం. మేషం వారికి ఈ ప్రాపర్టీ విషయంలో, వృషభం వారికి అగ్రిమెంట్స్ అని, మిథునం వారికి ధన విషయంలో, కర్కాటకం వారికి అప్పుల విషయంలో, లేకపోతే బాధ్యతలు స్ట్రక్ అవ్వడం అని, సింహం వారికి ఇన్వెస్ట్మెంట్స్ అని, కన్య వారికి బిజినెస్ రిలేటెడ్, తుల వారికి జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా వృచ్చికం వారికి దూర ప్రాంతాల్లో అంటే ఉపనయనాల సంస్కారాలు, ధనస్సు వారికి ఏమో షేర్ మార్కెట్ అండ్ ఇన్సూరెన్సెస్, మకరం వారికి ఏమో వివాహ సంబంధించిన, మరియు ఈ కుంభం వారికి ఏమో మన ఏదైతే ఇందాక చెప్పుకున్నామో ఈ అప్పులు ఇవ్వడం తీసుకోవడం, జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా శత్రుత్వాల విషయంలో, మీనం వారికి సంతానం సంబంధించిన. ఎందుకు అంటే వాళ్ళ లగ్నం నుంచి ఆ భావం ఆ స్థానం అవుతుంది. అన్ని విషయాలకి కాదు, పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చాట్లో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యూనివర్సల్గా జరిగే కొన్ని శుభకార్యాలకి ఎందుకు శుభకార్యాలు చేయాలి ఆ సమయంలో అంటే, గురువు యొక్క దృష్టి, శుక్రుడి యొక్క దృష్టి, రవి యొక్క కిరణాల చేత, రవికి అతి సమీపంలో వెళ్ళడం మూలంగా వాటి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. వాటి ప్రభావం ఎప్పుడైతే గురువు ప్రభావం తగ్గిపోయిందో అక్కడ కలిగేటువంటివి ఏమిటి, యూనివర్సల్గా జరిగేవి ఏమిటి, బంగారం యొక్క ధర సంబంధించిన విషయంలో బాగా డౌన్ ఫాల్ అవ్వడం ఆ సమయం, ఇంకా విచిత్రంగా ఫ్లక్చువేట్ అవ్వడం ధరల విషయంలో జరుగుతుంటుంది అనమాట ఆ టైంలో పర్టికులర్. అలానే మీరు చాలామంది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, 1 year నుంచి చెప్తున్నాను, బాగా పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది, 50 సార్లు అయినా జరుగుతుంది, డోంట్ వరీ అని. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ జన్మజాతకాలలో రవి గురువులు పాడైపోయి ఉంటే తెలియక బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దానివల్ల తెలియకుండా హైలో ఉన్నప్పుడు కొన్నాను, తగ్గినప్పుడు అమ్మడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బంగారం విషయంలో కూడా ఈ మౌఢ్యం ఫ్లక్చువేషన్స్ ఇస్తుంది. రవి గురువుని కంబస్ చేయడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇది జల సంబంధించిన విషయాలు, సునామీలు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఈ ఆరోగ్య సంబంధించిన విషయంలో కూడా దీని యొక్క ప్రభావం పెరగనుంది ఈ కంబస్ట్ వల్ల. కాబట్టి అందరూ కూడా కాచి చల్లార్చిన నీటి తాగండి, మరియు కాస్త నీటి ప్రాంతాల దగ్గరగా ఉండే వాళ్ళు కాస్త దూరంగా ఉండండి. అదేవిధంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక జీవాత్మ సంయోగం అంటూ ఉంటారు. ఎవరికైనా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్యూషన్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చెప్పాలంటే, ఒక డిగ్నిఫైడ్ నేచర్లో కూడా వెళ్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే, మనకి యోగము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో, మన జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ 2 గ్రహాల కలయిక, లేదా ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు యోగము, ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు యోగము, గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఇంకొక యోగం, 2-3 గ్రహాలతో కలిస్తే మరొక యోగం. ఇలా యోగము ఏర్పడి గోచారంలో ఇచ్చే రిజల్ట్స్ చాలా బలంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. యోగం ఏర్పడకుండా ఇచ్చేటువంటి రిజల్ట్స్ వేరు, 2 గ్రహాలు కలిసినప్పుడు వేరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీకు జన్మజాతకం తెలియదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ లేదు, అలాంటప్పుడు కూడా ఏం టెన్షన్ పడకుండా సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలు, వీలైతే లలితా సహస్రనామాలు సూర్య భగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ నమః మంత్రం చేయండి అనేది చాలా బాగుంటుంది.